హీరో నిపిస్తారు. మన హీరో వచ్చేసి మనసులో అనుకుంటాడు, నా వేళ్ళని 27 సార్లు కట్ చేశారు వాళ్ళు, 63 సార్లు నా వెంకల కొట్టారు, 121 సార్లు నన్ను వాళ్ళు పొడిచారు. అలా మన హీరో తన మనసులో అనుకుంటాడు అన్నమాట. అప్పుడు మన హీరో చూన్నీకి తను వచ్చేసి చాలా ఘోరమైన స్టేజ్ లో ఉంటాడు అన్నమాట. చూన్నీకి మనకి కింద పిస్తారన్నమాట పోషన్స్ అని వాడినట్టు. అవన్నీ పోషన్స్ ఇచ్చేసి మన హీరో మీద వాడినారన్నమాట. వాడు వచ్చేసి తన గాయం మీదకి ఆ పోషన్ పోసి గాయాన్ని తగ్గించి మళ్ళీ గాయం చేశారన్నమాట. వాడు వచ్చేసి తర్వాత చూపిస్తారన్నమాట మన హీరో చుట్టుపక్కల రథం అంతా ఉండేది. అప్పుడు మన హీరో వచ్చేసి తన మనసులో అనుకుంటాడు అన్నమాట, ఈ ఐరన్ గిల్లు వాళ్ళకి చిక్కి నేను 4 రోజులైంది అని మన హీరో అనుకుంటుంటాడు తన మనసులో. తర్వాత మనకు అక్కడ సీన్ గా చేసి వేరే సీన్ నింపిస్తారన్నమాట. ఐరన్ షీల్డ్ గిల్లు మొత్తం మన హీరో ముందు నిలబడి అన్నమాట. అప్పుడు ఐరన్ షీల్డ్ పక్కన ఉండాలి అతను వచ్చేసి ఒక అతను గిల్డ్ మాస్టర్ ఐరన్ షీల్డ్ ఇతన్ని చూస్తుంటే చాలా మొండిగా ఉంటున్నాడు అని ఐరన్ షీల్డ్ చెప్తాడు. అప్పుడు ఐరన్ షీల్డ్ వచ్చేసి అతను కొంచెం స్ట్రాంగ్ ఉన్నా కూడా అతనితో ఫైటింగ్ చేసి అతన్ని ఓడించేవాడిని, అప్పుడు ఇతను చంపేవాడిని, కానీ ఇతను చాలా వీక్ గా ఉన్నాడు అలా ఐరన్ షీల్డ్ చెప్తా అంటే మన హీరో వచ్చేసి వింటా ఉంటాడు అన్నమాట. తర్వాత ఐరన్ షీల్డ్ వచ్చేసి తన పక్కన